నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, నిన్న జనసేన అలాగే టీడీపీ కూటమి అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో జనసేన నుంచి జన సైనికులు చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆందోళన కూడా ఉంది. అయితే ఒకప్పుడు జనసేన టీడీపీ కూటమి పొత్తు పొడుస్తుందని చెప్పారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పొత్తు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది అదే జ్యోతిష శాస్త్ర ప్రకారం? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ జనసేన అండ్ టీడీపీ రెండూ కూడా ఏకకాలంలో కనుక చూసుకున్నట్టయితే పొత్తు అనేటటువంటిది వీళ్లకు చాలా చక్కగా ఉపయోగపడేటటువంటిది. రాజకీయ రంగాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి విషయంలో చూసుకుంటే వీళ్ళ పొత్తు అనేటటువంటిది చాలా అద్భుతంగా రాణించగలుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఈ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి చిన్న చిన్న విమర్శలను ఆధారంగా చేసుకుంటే ఇలాంటి వ్యతిరేకత అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. కానీ నిజానికి టీడీపీ అండ్ జనసేన రెండు పొత్తు పెట్టుకుంటేనే విజయం సాధించేటటువంటి అవకాశం అనేటటువంటిది జాతకరీత్యా జ్యోతిష్యరీత్యా మనకు కనబడుతుంది, ఏర్పడుతుంది కూడా. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం, చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం రెండింటినీ కూడా క్రోడీకరించి ఏకకాలంలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా జనసేన అండ్ టీడీపీ కలిసికట్టుగా ఉంటేనే విజయాన్ని సాధించడానికి, ఇంకో మెట్టు ముందుకు వెళ్ళడానికి వీళ్ళకు జ్యోతిష్యరీత్యా జాతక ప్రకారం ఉపయోగపడుతుంది. ఈ విమర్శలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో మళ్ళీ వీళ్ళు విడిపోయే అవకాశం ఉందేమో, లేదంటే జనసేన కొద్దిగా వ్యతిరేకత చూపిస్తుంది అని ఆందోళనలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి కొంతవరకు మాత్రము ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అది అంతగా ప్రభావితమైతే చూపదు. సామరస్యంగా వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దానిని చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంటే ఏదైతే ఈ చిన్న చిన్న విమర్శలు ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా ఈ జనసేన అండ్ టీడీపీ రెండూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళితే గనక రాబోయే భవిష్యత్తులో విజయకేతనం ఎగరవేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ పొత్తుకు సంబంధించి, ఈ సీట్లకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఈ గొడవ నేపథ్యంలో వైసీపీకే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. మళ్ళీ వైసీపీకే గెలిచే అవకాశం ఎక్కువ ఉందని రాజకీయవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి. అయితే ఇక్కడ వైసీపీ అనేటటువంటిది ఎప్పుడు గెలుస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య చీలికలు ఏర్పడినప్పుడు ఓట్లు అనేటటువంటి ఆటోమేటిక్గా చీలికలు అయిపోతాయి, అంటే డివైడ్ అయిపోతూ ఉంటాయి. అంటే దానికి డివైడ్ కాకుండా ఉండడానికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో జనసేన అండ్ టీడీపీ గనక కలిసికట్టుగా పోటీ చేస్తేనే గెలిచే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నాను. లేదు అని అంటే గనక మళ్ళీ ఈ ఓట్ల చీలిపు జరిగి మళ్ళీ వైసీపీకి వీళ్ళే, అంటే వీళ్ళు ప్లస్ పాయింట్గా మారేసి వీళ్ళే కట్టబెట్టేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క జ్యోతిషరీత్యా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఏదైనా సరే సమస్యను శాంతియుతంగా పరిష్కరణ చేసేటటువంటి అవకాశాలు ఇద్దరికీ కనిపిస్తాయి. ఇక టీడీపీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరు కూడా మంచి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో మంచి పేరున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆలోచించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క కెరియర్ కూడా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పొత్తుగా ఉంటేనే గెలిచే అవకాశం ఉంటుందని నేను నిజంగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వీళ్ళున్నటువంటి ప్రస్తుత రాజకీయ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంది. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, అలాగే గురువు కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు జాతకంలో. ఈ రెండు కాంబినేషన్ వల్ల గురువు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును శాసించేటటువంటి విధంగా కూడా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కూడా జ్యోతిష్య ప్రకారం చూసుకుంటే విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశాలు 100% చంద్రబాబు నాయుడు గారికి చాలా కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీ లేదు అని, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా యోగము అదృష్టము రెండూ ఉండాలి. యోగం ఉన్నంత మాత్రాన గెలవరు ఎవరు కూడా. అదృష్టం అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఎంత యోగమున్నా ఆవగించ అదృష్టం ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే యోగము అదృష్టము ఈ రెండు కారణాల చేతనే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది విజయకేతనం ఎవరు ఎగురవేస్తారు అనేటటువంటిది జ్యోతిష్యం నిర్ణయం చేస్తుంది. కేవలము జ్యోతిష్యం అనేటటువంటిది అదృష్టం ఉంటేనే కాదు, యోగం అనేటటువంటిది కూడా రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు 2 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయకేతనం ఎగరవేశారు. ఇది మూడో టర్మ్ అనుభవించేటటువంటి యోగం అనేటటువంటి అదృష్టం ఉంది, కానీ యోగం లేదు. యోగం లేని కారణం చేత ఏమవుతుంది, ఇక్కడ ఆ యోగం అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అయ్యి
ఇతనికి విజయకేతనం వాళ్ళే కట్టబెట్టేటటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే విమర్శలు, చేసేటటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చుక్కను చూపిస్తాయి. కాబట్టి దాని కారణం చేత ప్రజలందరూ కూడా మనసు మార్చుకునేటటువంటి అవకాశం గాని, ఇక్కడ యోగము గాని చంద్రబాబు నాయుడు గారికి చాలా చూపిస్తున్నాయి. దాని కారణం చేతనే ఈ యొక్క రాష్ట్ర రాజకీయంలో తదుపరి విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశము టీడీపీకి మాత్రం చాలా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గాని ఇద్దరు జాతకాలు కూడా బాగా కలిసాయి కాబట్టి వీళ్ళు పొత్తు కుదిరింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పొత్తు ఏర్పడిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రతిబంధకాలు ఎదురవుతూనే వస్తున్నాయి కదా. రాష్ట్ర రాజకీయం అంటే ప్రతిబంధకం లేకుండా రాజకీయం అనేటటువంటిదే ఉండదు. ఒక చిన్న కుటుంబంలోనే ప్రతిరోజు ఏదో ఒక గొడవలు. అలాంటిది రాష్ట్ర రాజకీయంలో గొడవలు లేకుండా, విమర్శలు లేకుండా, తిట్లు లేకుండా ఏ రాజకీయం కూడా నిలబడినటువంటి దాఖలాలు ఇప్పుడే కాదు, ఏ చరిత్రలో కూడా లేవు. విమర్శలు వస్తూ ఉంటాయి, దానిని పట్టించుకుంటూ వాళ్ళ యొక్క టీడీపీ అండ్ జనసేనలో విమర్శలు రాకుండా ఎప్పుడు ఉండదు. ఇప్పుడే కాదు, రాబోయే తరంలో కూడా విమర్శలు అనేటువంటి ఉంటాయి. కాకపోతే వాటిని వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకుని శాంతియుతంగా వాళ్ళు పరిష్కరించుకునేటటువంటి అవకాశాలు వాళ్ళకు. ఇవన్నీ కూడా చూస్తే గనక మనము దీన్ని చాలా పెద్దగా అంచనా వేస్తాం, కానీ వాళ్ళకి అలా అంచనా ఉండదు. ఇప్పుడు న్యూస్లో రాగానే నాయకులిద్దరి మధ్యన అన్యోన్యత ఉంటే సరిపోతుందా? కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు ఆ కార్యకర్తలను ఎవరైతే ఇప్పుడు నాయకుడు నడిపిస్తున్నాడో వాళ్ళు చూసుకునేటటువంటి దాఖలాలు కనిపిస్తాయి. కానీ వాళ్ళను నచ్చజెప్పేటటువంటి అవకాశాలు, వాళ్ళను ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశాలు రాష్ట్ర రాజకీయంలో ఉన్నటువంటి ఎవరైతే పై ఎత్తులు ఎవరైతే వేస్తారో వాళ్ళను చూసుకుంటారు. కానీ మనకు అవి పెద్దగా కనిపించదు, ఎందుకంటే దాంట్లో అనుభవం ఉండదు. ఏం మాట్లాడదామన్నా కూడా మనం మాటలు మాట్లాడడానికే పనికొస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి అనుభవాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చర్చలు కానివ్వండి, అక్కడ జరిగేటటువంటి సంఘటనలు కానివ్వండి, ప్రతి మనిషిలో ఒక్కొక్క విశ్లేషణను చూపిస్తూ ఉంటాయి. అలాగే దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటూ ఉంటుంది. ఆ కారణం తెలుసుకొని వాళ్ళే పొత్తులో ఉన్నటువంటి వ్యక్తులే దానిని సమస్యను శాంతియుతంగా పరిష్కరించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ, లేదా మళ్ళీ ఎవరి సీట్లు వాళ్ళు తీసుకోవడం కానీ, లేదా ఎవరి నాయకత్వం వాళ్ళు తీసుకోవడం కానీ అయితే జరగదు. కాకపోతే ఇవి రాష్ట్ర రాజకీయంలో చిన్న చిన్న మలుపులు అని చెప్పుకోవచ్చు తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశము కాదు. జన సైనికులు ఏదో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని అంటే వాళ్లకు ఏదో చిన్న ఇబ్బంది కలిగి ఉండవచ్చు. ఆ ఇబ్బంది చేత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళను నచ్చజెప్పేసి మళ్ళీ శాంతియుతంగా ఈ యొక్క ఎలక్షన్లు జరిగే అవకాశము, మళ్ళీ వాళ్ళిద్దరు పొత్తుతోనే వెళ్ళేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయమ్మా. మొత్తానికి పొత్తులో అయితే ఎటువంటి ఇబ్బంది రాదు, ఉండదు. ఒకవేళ వచ్చినా ఉంది, 100% ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశాలు జ్యోతిష్యరీత్యా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జ్యోతిష్యంలో అదృష్టము యోగం అనేటటువంటిది కలిసి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు. గత ఎలక్షన్లో చూసుకుంటే అదృష్టం ఉంది కానీ యోగం రాలేదు. ఈ యొక్క ఎలక్షన్లో చూసుకుంటే యోగము ప్లస్ అదృష్టం రెండూ కూడా కలిసి వస్తున్నాయి. దాని కారణం చేతనే తప్పకుండా విజయకేతనం ఎగరవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ రకంగా ఉంది గురుగారు? పవన్ కళ్యాణ్ గారి జాతకం నేను గత వీడియోలోనే చెప్పేశానమ్మా. ఆయన జాతకం కూడా అద్భుతంగా ఉంది కాబట్టే రాజకీయంలో రాణించేటటువంటి అవకాశాలు ఆయనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆయన అభిలాష ముఖ్యమంత్రి అన్నంత ఆశ అయితే లేదమ్మా. కాకపోతే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హోదా, ఒక పోస్ట్ అయితే గనక తప్పకుండా అంటే ప్రస్తుత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అనేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇద్దరి జాతకాలు ఒకే రకంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి 1% ఎక్కువగా ఉంది, 1% తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే విడిగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంటుంది అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం ఎవరికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అదృష్టం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు పొత్తుగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉండేటప్పుడు ఆయన విడిగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం ఇప్పుడు అతనికి లేదు. ఎందుకంటే జ్యోతిష్య రీత్యా గనక ఆయన ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలగమనం ప్రకారం చూసుకుంటే ఆయన పొత్తు పెట్టుకుంటేనే ఒక విధమైనటువంటి హోదా కలిగే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అనే స్థాయి వెళ్ళాలి అని అంటే దానికి ఆయన చేయవలసినటువంటి కృషి కానీ, ఆయన చేయవలసినటువంటి వృద్ధి కానీ ఇంకా చాలా మట్టుకు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సమయం లేదు కదా, ఆ సమయంలో ఇతనికి రావాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదా రావాలి అంటే దానికి సమయము, సందర్భము, కాలము 3 కూడా ప్రధానమైనటువంటి అంశాలు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.